शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरम्परां। ఈ రోజు మనము గీతలో భగవద్గీతలో 96th క్లాస్, ఈ రోజు 96th క్లాస్, మరి 17th చాప్టర్ మనము 6వ శ్లోకం నుంచి ఈ రోజు 9 వరకు, 6 నుంచి 6. ఇంటర్నెట్ బాలేదా? లేదు. 6 to 9 అయితే ఇది వేసేసుకుందాం. ఒకటేసారి వేసేస్తాను, ఉండండి ఒకసారి దీన్నే వేసేస్తా. అయితే నేను అంటే ఇది జియో వేసేస్తా, హాట్స్పాట్ కనెక్ట్ అయిపోతే ఒకసారి అయిపోతుంది. ఈరోజు మనము 96th క్లాస్ ఈరోజు. ఒక్క నిమిషం. ఇప్పుడు బాగుందా ఇంటర్నెట్? ఇప్పుడు బాగుంది సార్. ఓకే ఓకే, జియోకి వేసేసినాను. అయితే ఈరోజు మనము గీతలో 6th శ్లోకం నుంచి 9th శ్లోకం వరకు 6, 7, 8, 9 చదవాలన్నమాట. చదివేది ఎందుకంటే సెకండ్ క్లాస్ కదా మనకి ఇది, అందుకోసము. మొదటి క్లాస్ లో మనము 6, 7, 8, 9 మొన్న చెప్పుకున్నాము. ఈరోజు అందరూ చదవాలి దీన్ని. నెక్స్ట్ క్లాస్ లో అందరూ అయినంత వరకు కళ్ళు మూసుకొని చెప్పాలన్నమాట. ఈ రోజే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేదానికి రెడీగా ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఈ రోజుకే రెడీ ఉన్నారు. ఎవరెవరు? వినయ ఇస్ రెడీ. వినయ నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ప్రణీష ఇస్ రెడీ. హలో సార్, నమస్తే సార్. ప్రణీష ఇస్ రెడీ. బాగున్నానమ్మీ, బాగున్నాను. ప్రణీష, హంసిక, ప్రణీష ఈ రోజే రెడీగా ఉన్నారు కళ్ళు మూసుకొని చెప్పడానికి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరికి ఇచ్చేద్దాం, తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ చదువుతారనమాట. ఎవరెవరు? Next class sir, I will prepare next class sir. No problem. If you are preparing next class, you need not tell. No, like that. Okay, if you are preparing, if you are ready only, you have to tell. Okay sir. నందిని చేస్తున్నావు, నేర్చేసుకున్నావు అప్పుడేనా? లేదు కదా? యాభై శ్లోక నేర్చుకున్నావు. ఫస్ట్ తర్వాత 5th నేర్చుకుంది సార్. ఫస్ట్ 5th నేర్చుకుందా అమ్మాయి? సరే సరే, ఫస్ట్ 5th నేర్చుకుంటా. రెండు చెప్పండి అయితే, పాపను పిలుస్తాను ఈరోజు. సరే, ఇంకా ఎవరు రెడీ ఉన్నారప్ప? ఈరోజు హంసిక రెడీగా ఉంది, ప్రణీష రెడీగా ఉంది. అంటే ఈరోజు సెకండ్ క్లాస్ కే నేర్చుకున్న వాళ్ళు విరాట్, ప్రీతం కూడా నేర్చుకున్నారు. తర్వాత శ్రీరక్ష కూడా నేర్చుకున్నది. అయితే శ్రీరక్ష కదా, కొత్త పాప పేరు శ్రీరక్ష. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే శ్రీరక్షకు ఏం నేర్చుకుందో చెప్పమందాం. అయితే ఈ రోజే కదా ఫస్ట్ పాప చెప్తుండేది మనకు. చిన్నపిల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్. శ్రీరక్ష, నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పమ్మా. సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏషా స్రవితిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఎక్సలెంట్, బాగా చెప్పినావు, వెరీ గుడ్. నెక్స్ట్ టైం నేర్చుకున్నావు. అశాస్త్ర విహితం విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః. దంభ అహంకార సంయుక్త కామరాగ బలాన్వితాః. చాలా బాగా చెప్పినావు మీ, ఎక్సలెంట్, బాగా చెప్పినావు. దంభాహంకార సంయుక్త, విసర్గ ఒకటి వినపడాలి అంతేను. దంభాహంకార సంయుక్త అనే విసర్గ ఉంది, నాకు వినపడలేదు. బాగా చెప్పినావు, ఎక్సలెంట్. దంభాహంకార సంయుక్త సంయుక్త విసర్గ ఉంది అక్కడ. దంభాహంకార సంయుక్త, దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్వితాః.
వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారు. 2 శ్లోకాలు నేర్చుకున్నా. వెరీ గుడ్, గుడ్ గుడ్. సరే, వెరీ గుడ్. మిగతా కూడా నేర్చుకో నిదానంగా, సరేనా? ఓకే, ఓకే సార్. వెరీ గుడ్. నెక్స్ట్ చిన్న పిల్లవాడు అంటే మన విరాట్. విరాట్ చెప్పప్ప. 6 నుంచి 9 వరకు నేర్చుకున్నావా? చెప్పు. నేర్చుకున్నాను సార్. చెప్పు, ఎన్ని వస్తాయని చెప్పారు వాళ్ళ. అన్ని వస్తాయి, అన్ని. వెరీ గుడ్. కర్షయంతశ్చరీరస్థం భూతజ్ఞానం చేతసః మాం చైవాంతశ్చరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఆహారస్త్వవి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమం శృణు. వేదమే ఆయుస్సత్వబల. 2 వస్తాయా? వెరీ గుడ్, నో ప్రాబ్లం. మిగతా 2 మళ్ళీ నేర్చుకుంటావా? నెక్స్ట్ క్లాస్ చెప్తావా? మీ అన్న చెప్పని ఇప్పుడైతే. నువ్వు చెప్పపా. కర్షయంతఃశరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్యాంసుర నిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్య స్నిగ్ధా స్థిర హృద్యా ఆహార సాత్విక ప్రియాః కట్వం లలవనా తృష్ణా తీక్ష్ణరోక్ష విదాహినః ఆహార రాజసశ్రేష్ఠాః కామరాగ బల. నువ్వు ఎప్పుడు అట్లా చేస్తున్నావు. దుఃఖశోకమయ ప్రదాహ. చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. భగవద్గీతలో ఎట్లుందంటే శ్లోకాలన్నీ అన్ని ఒకటే రకంగా ఉంటాయి. అందుకోసం చెప్పేటప్పుడు ఏమైపోతుందంటే ఒకదాని ఫోటో వచ్చేస్తున్నారు, రాకూడదు, సరేనా? ఇంకోటి ఏమంటే రస్య స్నిగ్ధా స్థిర హృద్యాః. విసర్గ వినపడాలన్నమాట. విసర్గ చెప్పలేను. రస్య స్నిగ్ధా స్థిర హృద్యాః ఆహార సాత్విక ప్రియాః అని చెప్పురా, సరేనా? వెరీ గుడ్, బాగా చెప్పినావు. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నావు. నెక్స్ట్ ప్రణీష చెప్పమ్మా. Yes sir. కర్షయంతఃశరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియాః కట్వం లలవణాత్యుష్ణా తీక్ష్ణరూక్ష విదాహినః ఆహార రాజసశ్రేష్ఠాః దుఃఖశోకమయప్రదాః. దుఃఖశోక దీర్ఘం ఉంది. దుఃఖశోకమయప్రదః ప్రదాః దుఃఖశోకమయప్రదాః. ఎక్సలెంట్, బాగా చెప్పినావు మమ్మీ. వెరీ గుడ్, బాగా చెప్పినావు. నెక్స్ట్ హంసిక చెప్పమ్మి. నిఖిల్ చెప్తావా? నిఖిల్ చెప్పలేనమ్మా. హంసిక నిఖిల్ చెప్పేసి చెప్పమ్మా. నిఖిల్ చెప్ప.
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి శ్రేయః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనః తస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః కట్వం లలవణాద్యుష్ణా తీక్ష్ణరూక్షవిదాహినః ఆహార రాజసస్యేష్టాః దుఃఖశోకమయప్రదాః. గుడ్ గుడ్, బాగా నేర్చుకున్నావు. ఇంకోసారి నెక్స్ట్ క్లాస్ బాగా చెప్పేసాయి, సరేనా? బాగా చెప్పినావు, ఈరోజు కూడా బాగా చెప్పినావు. అంటే చూసుకోకుండా చెప్పేసి నెక్స్ట్ క్లాస్ చెప్పేసి, సరేనా? వెరీ గుడ్, బాగా చెప్పినావు. వెరీ గుడ్. ఎక్కడో బయట వచ్చినాము, నిఖిల్ ఇప్పుడు ఇంకా క్లాస్ లీవ్ చేయొచ్చు సార్? ఓకే ఓకే, నో వదిలేయండి అమ్మా, పర్వాలేదు, నో ప్రాబ్లం. సరే సరే, ఓకే, అవునమ్మా. హంసిక చెప్పమ్మి. Yes, sir. कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः आहारा सात्विकप्रियाः कट्वं ललवणात्युष्णा तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः. విసర్గ ఒకటి వినపడలేదు హంసిక. ఆహారారాజసస్యేష్టాః, ఆ విసర్గ చెప్పలేదు, సరేనా? ఆయుస్సత్వం ఇంకోసారి చెప్పు. ఆయుస్సత్వ బలారోగ్య. आयुस्सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः दुःखशोकामयप्रदाः. ఆహార సాత్విక ప్రియ కదా. సరే, వెరీ గుడ్. అందుకే మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? బాగా చెప్పినావు, బాగా నేర్చుకున్నావు, నెక్స్ట్ క్లాస్ కి నేర్చేసుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. అయితే అట్లా పోకుండా చెప్పాలి మరి. అయితే నీకు ఊరికే జస్ట్ వెనకది ఒకటి అడుగుతాను. సత్వానురూప సర్వస్య చెప్పు హంసిక. సత్వానురూప సర్వస్య. सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः. ఇంకోటి చెప్పు. అశాస్త్రవిహితం ఘోరం. अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः. ఓకే, పాత మర్చిపోకూడదు, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను, లేకపోతే అడిగినవాడిని కాదు. ఓకే, సరేనా? నెక్స్ట్ ఎవరు చెప్తారా? ఎవరు నోటీస్ చెప్తారా? నోటీస్ చెప్పేవాడి ఎవరు లేదా? దెన్ అయితే ప్రణీష, ఇంకొకటి నువ్వు చెప్పమ్మా, ఒకటి చెప్పు. యజంతే సాత్వికా దేవా అని చెప్పు. Yes, sir. यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः. వెరీ గుడ్. అనిరుద్ధ్, Thank you, sir. పాతది ఒకటి చెప్పు. పాతది ఒకటి చెప్పి తర్వాత 6 నుంచి చదువు తర్వాత, సరేనా? సరే, పాతది వచ్చేసి ఏ శాస్త్ర చెప్పు. ये शास्त्रविधिमुत्सृज्य यदन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्णा सत्त्वमाहो रजस्तमः. వెరీ గుడ్. నెక్స్ట్ 6 నుంచి 9 వరకు చదివేసి. Yes, sir. कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैव शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्. ఒకసారి చదువు లాస్ట్ లైన్. मां चैवन्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्. చైవంత అన్నట్టుగా వినిపించింది నాకు. అది మాం అని మకారం వినపడకూడదు అక్కడ. మాం చైవాంత శరీరస్థం, షాకు శావత్ ఇచ్చినట్టుగా కూడా రావాలి.
మాంచైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. సరేనా? ఒకసారి చదువు. మాం చైవాంతశ్చరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాం. నెక్స్ట్ నెక్స్ట్ స్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమాం శృణు. ఒక్కసారి చెప్పు, అదే చెప్పు, ఇంకొకసారి చెప్పు, ఇంకొకసారి. యజ్ఞస్తపస్తథా ఫస్ట్ నుంచి ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమాం శృణు. ఇక్కడ ఒక్క నిమిషం ఉండు. యజ్ఞస్తపస్తథా, అదే ఒత్తు థాది, ధా కాదు, ధా మాదిరిగా వినిపిస్తుంది. మరి నువ్వేం చెప్పినావో నాకు తెలియదు, కానీ అయితే నాకు వినిపించింది. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేద అంటున్నావు, అది కొంచెం భేద. తేషాం భేదమిమం శృణు. సరేనా? ఒక్కసారి చెప్పు. తపస్తథా దానం తేషాం భేదమిమాం శృణు. ధాక్ పొక్కలిస్తాం, భేక్ పొక్కలియరా. తేషాం భేదమిమాం శృణు. ఇంకొకసారి చెప్పు. భేదమిమాం శృణు. భేదమిమం శృణు. భేదం, మిత్ర భేదము అంటాం కదా, మిత్ర భేదము అనకూడదు, మిత్ర భేదం. I have a question, sir. In this book it says Shrinu. That should be pronounced as Shrunu only. Shaku Vatrasudi, we call it as Vatrasudi, but this should be pronounced as Shru only. Miss Okay, sir. Like that first shloka is there. Yagyas tapastata danam tesham bedam imam Shrinu it says, but it's Shrinu. It should be pronounced as Shrunu. Shru. Okay, sir. SRUNU. Shrunu. Okay, sir. Anirudh chadapa next. Ayush sattva. సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః, విసర్గ ఉంది కదా. సుఖ ప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియాః కట్వం లలవనా తృష్ణా తీక్ష్ణ రూక్ష విధాహినః. ధాక్ పొక్కిలేదప్ప. విధాహినః. విధా కాదు, ధాక్ పొక్కిలేదు. విధాహినః. ఆహార రాజసశ్రేష్టా శ్రేష్ఠాః, విసర్గ ఉంది అక్కడ. ఆహార రాజసశ్రేష్ఠాః. ఆహార రాజసశ్రేష్టాః దుఃఖశోకమయ ప్రదాః. వెరీ గుడ్. అభినవ్, నువ్వు చెప్పప్పా. నువ్వు పాతది ఒకటి చెప్పు. పాతది వచ్చేసి అశాస్త్ర విహితం ఘోరం. కళ్ళు మూసుకొని చెప్పదు ఒకటి. శాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః గాబదాగబలాన్వితాః. నెక్స్ట్ కర్షయంత నుంచి చదివేసి. కర్షయంతః శరీరస్థం ధూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిర హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః కట్వం లలవనా తృష్ణా
तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टाः अशोकामयप्रदाः. వెరీ గుడ్. Sir, test on the sir, so I couldn't learn. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, వెరీ గుడ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఎవరప్పా, ఎవరు? ఆదిత్య. ప్రణవి చదివారా సార్? ప్రణవి ఆదిత్య చదివేసిన తర్వాత చదువుతావా? ఆదిత్య చదివా. ఆదిత్య నువ్వు వచ్చేసి యజంతే సాత్విక దేవ అని చెప్పు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. నెక్స్ట్ ఆల్సో అశాస్త్ర. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. ఓకే, నెక్స్ట్ చదివేసి అయితే. ఓకే. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చదివాం. నెక్స్ట్ ప్రణవి చదవమ్మా. yes sir. నీకు ఒకటి పాతది ఒకటి చెప్పు. పాతది వచ్చేసి ఏం చెప్తావంటే నువ్వు సత్వానురూప సర్వస్య చెప్పు. సార్ నేర్చుకోలేదా? సరే, స్టెప్ ఇక్కడి నుంచి చదివితే కర్షయంత నుంచి చదివితే. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాను విద్యాసుర నిశ్చయాన్. ఒక్క నిమిషం అమ్మి, ఇక్కడ మాం అంటివి కదా, మకారం వినపడకూడదు అమ్మి. మాం చైవాంత శరీరస్థం, ఆ షాకు శావత్ ఇచ్చినట్టుగా చెప్పాలి అక్కడ. మాం చైవాంత శరీరస్థం చెప్పు. మాం చైవాంత శరీరస్థం. షాకు శావత్ ఇచ్చినట్టుగా కొంచెం గట్టిగా, ఒక గుండు మీద నుంచి ఇంకో గుండు మీదకి ఎగిరినట్టుగా, కుర్చీ మీద నుంచి ఇంకో కుర్చీకి ఎగిరితే ఒక రకంగా జంప్ తీసుకుంటావా, ఆ రకంగా. మాం చైవాంత శరీరస్థం చెప్పు. మాం చైవాంత శరీరస్థం చెప్పు. తాన్ విద్యాసుర నిశ్చయాన్. నెక్స్ట్ ఆహారస్త్వపి సర్వస్య. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తపి తపస్తపదానం. ఒక నిమిషం. యజ్ఞస్తపస్తథా దానం. యజ్ఞస్తపస్తదానం. ఒక నిమిషం ఉండమ్మి. యజ్ఞస్తపస్తథా చెప్పు. యజ్ఞస్తపస్తథా దానం. యజ్ఞస్తపస్తథా దానం. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు.
ఆయుష్ సత్వబలారోగ్య నీది మ్యూట్ అయిపోయినట్టుందమ్మి, వినపడలే. ఆయుష్ వినపడ్డా నాకు. ఆయుష్ సత్వబలారోగ్య చెప్పు. ఆయుష్ సత్వబలారోగ్య సుఖ ప్రీతి వర్ధనః వివర్ధనః వర్ధనః కాదు, వివర్ధనః దీర్ఘం ఉంది నాకు. సుఖ ప్రీతి వివర్ధనః. నెక్స్ట్ రస్యాం. సుఖ ప్రీతి వివర్ధనః రస్యా స్నిగ్ధ రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియా. ఆహార దీర్ఘం ఉందమ్మి. ఆహార సాత్విక ప్రియాః చెప్పు. సాత్విక ప్రియాః. సాత్విక ప్రియాః అనకూడదమ్మి, సాకు సావతి ఇచ్చినట్టుగా చెప్పాలి అక్కడ, ఎందుకంటే విసర్గ వినపడకూడదు. ఆహా అక్కడ పుస్తకంలో ఏముంటుందంటే, ఒక నిమిషం ఉండు, ఆహారాహ ఉంటుంది కదా, ఆ విసర్గ వినపడకూడదు అక్కడ. ఆహార సాత్విక ప్రియాః చెప్పు. ఆహార సాత్విక ప్రియాః. నేర్చుకునేప్పుడు అట్లా నేర్చేసుకుంటే మళ్ళీ తప్పుదు అనమాట. నెక్స్ట్ చెప్పు. కట్వంలా సార్ 8 6 7 8 వచ్చు సార్. 9 చదివేది కదండి, చదువుతావా? చదువు. కట్వం లలవణాత్యుష్ణ. కట్వం లలవణాత్యుష్ణ తీష్ణరూక్ష విదాహినః. ఇంకోసారి చెప్పండి సార్. తీక్ష్ణరూక్ష విదాహినః. రూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్టాః. ఆహార రాజసస్యేష్టాః. దుఃఖశోకామయప్రదాః. దుఃఖశోకామయప్రదాః. వెరీ గుడ్, సరేనా? వెరీ గుడ్. సార్ నాకు ఒక డౌట్ ఉంది. ఏమి? అమ్మ ప్రొనౌన్స్ చేసేటప్పుడు మా ఎప్పుడు పలకాలి, నా ఎప్పుడు పలకాలి? అది ప్రాక్టీస్ మీద వస్తుందమ్మా. అది మామ్ ఎక్కడ పెట్టాలి, నకారం ఎక్కడ పెట్టాలి అన్నది ప్రాక్టీస్ మీద వస్తుంది. కొన్ని శ్లోకాలు చెప్తుంటే వచ్చేస్తుంది అనమాట. అది మాంచైవాంత శరీరస్థం అని చెప్తాం కదా, అది చకారం వస్తే ఎట్లా, అది కొన్ని అలవాటు అయిపోతుంది అనమాట. కొన్నాళ్ళైన తర్వాత అప్పుడు వస్తుంది. అందుకోసం ఇదంతా 2 చాప్టర్లు నేర్చుకుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సరేనా? సరే. నెక్స్ట్ ఎవరు చెప్తారప్ప? బృందా చెప్తావా? సరేమ్మా, ఓకే. అది శ్రీరక్ష ఇంటికి పోలంటివి కదా, ఇంకా అట్లే ఉన్నావు లైన్ లో. ఇంటికి పోతానన్నావు కదా, ఏమో పనుంది అన్నారు మీ అమ్మ, లేదా? హాస్పిటల్ కాదమ్మీ, ఇప్పుడు పోతాను. లాస్ట్ క్లాస్ సార్, ఇబ్బదు నిఖిల్ చెప్పింది. సరే లాస్ట్ క్లాస్, పర్వాలేదు, నో ప్రాబ్లం. నేను ఈ రోజు వెళ్తావేమో అనుకుంటున్నా. ఇబ్బదు నిఖిల్ సార్, నిఖిల్ చెప్పింది. అవునా? సరే ఈ రోజు ఉంటావా? సరే, వెరీ గుడ్. వీళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు చెప్పుకుంటూ ఉండవు, వచ్చేస్తుంది. సరేనా? వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. I will tell sir, you tell which sloka I should read sir. I will tell sir. Tell Vijaya. Karshayanta old shlokas have you by hearted? Old sloka sir? If you have by hearted, no sir, sorry sir. Then you can start with the 6th. Karshayanta sharirastham you can read. Okay sir. Harshayan. Wait sir. 6th shloka. Karshayanta sharirastam bhutas gramam achetasah
मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्. 1 minute. This is Bhutagramam. You should not pronounce like that. Bhutagramam achetasaha. Okay, sir. Achetasaha. Bhutagramam. Gramam no. Bhutagramam achetasaha. It may be written. It must have been written as Bhutagramam achetasaha in your book. It must be there, but it is already split. It should not be split while reading. Bhutagramam achetasaha. Bhutagramamachetasaः. Next line also. No mom, no mom. Man, n. It should be sound as an n. Huh? Man. Okay, sir. I have told many times. I have told many persons. Man chaivantasharirastham. Chepo. You can read out. मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चया. आहारस्त्वपि सर्वस्य. आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः. यज्ञस्तपस्तथा दानं तेषां भेदम् इमं शृणु. No. Tesham bhedamimam shrunu. तेषां भेदमिमं शृणु. Next. You should write down in the book. Otherwise, what will happen in the textbook? In the book, it will be Tesham Bhedam Imam Shrunu. Like that, it will be there. I am reading from mobile, sir. I am Then reading you will from be reading mobile, like this sir. only. This one is online. Forever you will be reading wrong only then. What you should do is that at least what you can do is that you can take a printout of the particular chapter. All corrections you go on correcting those things. Otherwise, what will happen again and again? You will Yes, be sir. reading the same thing. No. What will happen is that Yes, next sir. time when after a few slokas you forget this one, then again Vedam Imam Shrunu only you will read. Otherwise, you can change the test. Otherwise, that test may not be good. Correct test only you can read. Ramakrishna Ashrama book, you can download the book of Ramakrishna Ashrama. Swami Brahmananda has written. That one you can take out. sir. That is correct actually. Here you should not pronounce like that. You have to change the text otherwise. Okay, sir. Okay, next sloka I can read. आयुस्सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्या आहारा सात्विक. Hrudyaha, visarga is there. Rasya snigdha Okay, sir. Hrudyaha. Otherwise, next class, Rasya. you should have the book of Swami Brahmananda or Ramakrishna Ashrama book. You should have it. Then what will happen? Okay, sir. Coming. Sarina? Okay, now you can read out. Okay, sir. Rasya snigdha you can read out. रस्या स्निग्धा स्थिरा हृद्याः आहारा सात्विका प्रियाः. Next sloka I'll also read, Next Katvam Lalavanatyushna. Katvam lalavanatyushna tikshna ruksha vida. Wait, what? How to say, sir? Tishna ruksha vidahinaha. Tikshna ruksha vidahin. Tikshna ruksha vidahinaha. Next. Vidahinaha. Ahara rajasasyeshta. Seshtaha. Dukkashokamaya 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 pradaha. No mayah. Dukkashokamaya Pradaha. Dukkashokamaya pradaha. No mayah. Dukkashokamaya pradaha. Maya, after maya visarga is not there. Okay, sir. Okay, na? That is why you should have the book. Dukkashokamaya pradaha.
Yes, sir. I will. That you I can do. will download the PDF and I will ask my dad to print it out. And then, That is good. That is always I good. The will- printed book will be there with you. Always go on correcting it whenever we tell. No, that would be good. Sarena? Okay, Nama. Very good. Excellent. Thanks, Shloka. No, only that much only we read. Shall I read, sir? No, only 9 Okay, only. sir. 9 only. Okay, sir. Next వచ్చేసి కార్తీక్ చదివేపా. Okay, sir. నేను లాస్ట్ లో చదువుతాను సార్ నేను. సరే అయితే ప్రీతం చదివే. సార్ ప్రీతం నేను ఆల్రెడీ చెప్పేస్తాను సార్. చెప్పేసినావు కదా, వెరీ గుడ్. నువ్వు Sir, చెప్పేసినావు, నేను correct. నువ్వు చెప్పేసినావా? సార్ నేను చెప్తా. అమృతనా ఎవరు? హరిత. అనన్య చెప్పమ్మా. నేను హరిత. హరిత ఒక్క నిమిషం అమ్మా. అనన్య అయిపోతేనే హరిత నెక్స్ట్. సరేనా? సరే. అనన్య చెప్పమ్మా. అనన్య ఒక పాతది ఒకటి వచ్చేసి యజంతే సాత్వికాదేవ అని చెప్పు. నేర్చుకున్నావా? సార్ అంటే నేను 6th శ్లోకా నుంచి నేర్చుకున్నావా? పాత నేర్చుకోలేదు. మరి కాంపిటీషన్ పోవడానికి కాదైతే. సరే 6th నుంచి చెప్పు. అయితే కర్షయంత శరీరస్థం చెప్పు. కర్షయంత శరీరస్థం చెప్పు. Sir, she got muted. You are muted. హరిత మ్యూట్ లో ఉన్నావు మీ. ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు. సార్ కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చాయవంతః శరీరస్థం. ఏమమ్మీ ఇంకోసారి చెప్పమ్మీ. అలా రెండో లైన్ చెప్పు. మాం చాయవంతః. నువ్వు తప్పు చెప్తున్నావు. నేను ఎన్నిసార్లు అందరికీ చెప్పినా కదా, మాం అంటే మాం చెప్పకూడదమ్మీ. మాం చైవాంత శరీరస్థం అని ఎన్నోసార్లు చెప్పినా కదమ్మీ. నువ్వు వినకపోతే ఎట్లమ్మీ? వినాలి కదా మరి. నేను చెప్తూనే ఉన్నా కదా, అందరికీ చెప్పినాను, ఎంతో మంది చెప్పినా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. మాన్ అనేది నకారం వినపడాల, మరి గట్టిగా వినపడదు. అది కూడా మాం చైవాంత శరీరస్థం చెప్పు. మాం చాయవంతః శరీరస్థం. చైవంత కాదు, చైవాంత శరీరస్థం. చైవాంతః శరీరస్థం చెప్పు. తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఇమం కాదండి, ఇమం కాదు. తేషాం భేదమిమం శృణు. తేషాం భేదమిమం శృణు. నెక్స్ట్. ఆయుః సత్వబలారోగ్య సుఖః ప్రీతి వివర్ధనాః. ఇంకొకసారి చెప్పు. ఆయుః సత్వబలారోగ్య సుఖః ప్రీతి వివర్ధనాః. రస్యాః నో రస్యాః. విసర్గ షుడ్ నాట్ బి heard. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః చెప్పు. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః. ఆహారా సాత్విక ప్రియాః. ఆహార సాత్విక ప్రియాః. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః. తీక్ష్ణరూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్టా. Visarga is there. Vinaya also I told the same thing. You should write down at that time. Ahara rajasasyeштhaha. చెప్పు. ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకమయప్రదాః. Shoka. Dirgha is there. Dukkha దుఃఖశోకమయప్రదాః. Once again you read Dukkha Shoka. What's up?
दुःखशोकमयप्रदाः కాదమ్మి దుఃఖశోక దీర్ఘం ఉంది కదమ్మి. दुःखशोकामयप्रदाः కాలేదు ఒత్తు ఖా కాదు అక్కడ మామూలు కా. దుఃఖశోకమయప్రదాః. दुःखशोकामयप्रदाः ఎందుకంటే కాంపిటీషన్ పోయినప్పుడు మనము ఆ చిన్న చిన్న కూడా చూస్తారు కదా వాళ్ళు ఎలిమినేట్ చేసేదానికి, అందుకోసం కరెక్ట్ గా నేర్చుకోవాలి. సరేనా? Okay. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారప్ప? అమృత. Sir, అమృత నేను- చదువు. ఎవరు? హరిత చదివినమ్మా. హరిత. సార్ 6 నుంచి చెప్తా. చెప్పమ్మా. కర్షాయంత శరీరస్థం. ఒక్క నిమిషం ఉండమ్మి. కర్ష లేదమ్మి, కర్ష దీర్ఘం లేదు. కర్ష ఎంత శరీరస్థం. అక్కడ దీర్ఘం ఉంది సార్. చెప్పండి. कर्षयन्त शरीरस्थं भूतग्रामम् अचेतसः माञ्चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् आहारास्त्वपि ఆహార నో దీర్ఘం. ఆహారస్త్వపి సర్వస్య. आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियाः. ప్రియః. ప్రియాః. ప్రియః. प्रियः यज्ञस्तपस्तथा दानं నో దానం. దానం అమ్మి. యజ్ఞస్తపస్తథా దానం. దానం కాదు. यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु. आयुष्सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृदया आहारा सात्विकप्रियाः कत्वं ललावनातुस्ना तीक्ष्णरुक्षविदाहिनः आहार राजसस्येस्ता दुःखशोकमयप्रदाः. లాస్ట్ లైన్ వన్స్ అగైన్. ఆహార ఒకసారి చదవమ్మా. ఆహార రాజసస్యేస్తా శ్రేష్ట తర్వాత విసర్గ ఉందమ్మి. ఆహారాకు దీర్ఘం ఉంది. ఆహారారాజసస్యేష్టాః. చెప్పు. ఆహారారాజసస్యేస్తా శ్రేష్ట. దుఃఖశోక. దుఃఖశోకమయప్రదాః. మయా లేదు, మయప్రదాః. దుఃఖశోకమయప్రదాః. దుఃఖశోకానమ్మి. కో కదమ్మి. దుఃఖశోకమయప్రదః. దుఃఖశోకమయప్రదాః. దుఃఖశోక కాదమ్మి. శోకా. దుఃఖశోకమయప్రదాః. వెరీ గుడ్. బాగా చదివినావు. వెరీ గుడ్. అమృత చెప్పమ్మా. ఫస్ట్ 6 నేర్చుకున్నావా? సారీ సార్, స్కూల్ నో ప్రాబ్లం. సారీ కదా, నేర్చుకున్నావా? నేను నో ప్రాబ్లం. చెప్పకపోతే నెక్స్ట్ 6 నుంచి చదివి అయితే. సార్. कर्षयन्थ शरीरस्थं भूतग्राममचेतसः माञ्चैवान्त शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् లాస్ట్ లైన్ వన్స్ అగైన్. మాంచైవాంత. माञ्चैवान्त शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्. ఒక నిమిషం ఉండమ్మి. విద్యాసుర కాదమ్మి, విద్య. ధాకు ధావత్తు పొక్కులిందమ్మి దానికి. విద్యాసుర నిశ్చయాన్ ఏమంటే ఒక నిమిషం ఉండమ్మి, నేను చెప్తాను. తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. విద్ధి అంటే తెలుసుకో అని. తాన్ విద్ధి అది తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే తాన్ విద్ధి అది తెలుసుకో. అది ఏదో మనకి అర్థం చెప్పుకుంటే తెలుస్తుంది అనమాట. తాన్ విద్ధి. విద్ధి అంటే కాదు,
తాన్ విద్యాసుర నిశ్చయాన్ అయినా శరీరస్థం చెప్పేటప్పుడు మాన్ చైవాంత శరీరస్థం షాకు శావత్ ఇచ్చినట్టుగా చెప్పాలమ్మి సరేనా నెక్స్ట్ శ్లోకం చెప్పు ఆహారస్వపి आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु भेद भेद भाग पुकड़ी भेदमिमं शृणु आयुस्सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्य स्निग्धा स्थिरारुद्याः आहार सात्विकप्रियाः సార్ నాకు లాస్ట్ వన్ స్పెల్ చేసాక వస్తూ ఉండలే నేను చెప్తా చెప్పైతే కట్వం లలవణాత్యుష్ణ కట్వం లవణనాత్యుష్ణ కట్వం లలవణాత్యుష్ణ కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః तीक्ष्णरूक्षविदाहिनः आहाराराजसस्येष्ठाः आहाराराजसस्येष्टाः दुःखशोकामयप्रदाः दुःखशोकामयप्रदाः అంతే వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు చదువుతారప్ప ఎవరు మిగిలిపోయారు ఇంకా దీక్షిత అయిపోయిందా పూజిత అయిపోయిందమ్మ పూజిత చదివిందా లేదు సార్ చదువుతావా నెక్స్ట్ ఏంటి చదువుతావా సరే అయితే దీక్షిత చదువుతావా లేదు సార్ లేదా సరే ప్రణవి అయిపోయింది కదా ప్రణవి చదివింది అనుకున్నా ఇంకెవరు మిగిలిపోయారు అనిరుద్ధ అభినవ్ అయిపోయారు వినయ అయిపోయింది హంసిక అయిపోయింది తర్వాత శ్రీరక్షణ చెప్తావా నేను చెప్పిస్తే చెప్తావా ఓకే సార్ చెప్పమ్మి కర్షయంత శరీరస్థం కదమ్మి కర్షయంత శరీరస్థం వీర కదమ్మి కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః భూతం కదమ్మి భూతగ్రామమచేతసః భూతగ్రామమచేతసః పోన్లే నెక్స్ట్ క్లాస్ నేర్చుకో మీ అమ్మ దగ్గర నేర్చుకుంటావా సరే మ్యూట్ చేసుకో అయితే సరేనా వెరీ గుడ్ ఇంకెవరైనా మిగిలిపోయారా ఎవరు మిగిలిపోయారు తెలుసు మేడం జ్యోతి మేడం నమస్తే మేడం చదువుతారా మీరు మీరు మన శ్రీనివాసులు సార్ రాలే ఆయన వచ్చింటే బాగుండేది చదవండి మేడం చదవనా సార్ చదివండి మేడం కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాः సాత్వికప్రియాः కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినः ఆహారారాజసస్యేష్టాः దుఃఖశోకామయప్రదాः అవును మేడం సరే బాగా చెప్పారు మేడం ఇది చాప్టర్ కొంచెం కష్టంగా ఉంది మేడం ఇది మా మిగిలిన చాప్టర్ల కన్నా కొంచెం కొద్ది కష్టం ఇది కష్టము 11వ చాప్టర్ ఇంకా కష్టంగా ఉంటుంది వాళ్ళు అందుకే దీన్ని పెట్టారు వాళ్ళు 11వ చాప్టర్ చాలా కష్టంగా ఉంటుంది మరి దాన్ని 17th చాప్టర్ కూడా చాలా కష్టంగా ఉంటుంది అందుకోసం వాళ్ళు అది పెట్టారు ఏం మేడం 11 అయిపోయిందా
లేదా కావాలేదు మనది కావాలేదు. అయితే దాంట్లో మంచి శ్లోకాలు మేడం, మంచి శ్లోకాలు ఉన్నాయి. అయితే కొంచెం కష్టంగా ఉంటుంది చదవడానికి, చెప్పుకునేదానికి. 17 కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే టీటీడీ వాళ్ళు దీన్ని కాంపిటీషన్ పెట్టేశారు వాళ్ళు దాన్ని. అది అలా పెట్టారు. అంటే నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా? నెక్స్ట్ ఎనీబడి వాంట్స్ టు టెల్? ఎవరు? నేను సార్ కార్తిక్. చదివే కార్తీక్. నేను కళ్ళు మూసుకొని చెప్తాను సార్. కళ్ళు మూసుకొని చెప్పేస్తావా? ఇందాక ప్రాక్టీస్ చేసేసామా? చెప్పైతే ఒకటి పాతది ఒకటి అడుగుతా అయితే ఒకటి పాతది ఒకటి చెప్పేసి చెప్తారు. త్రివిధా భవతి శ్రద్ధ. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. తామసి కాదు, తామసి. ఎస్ సార్, తామసీ చేతి తాం శృణు. యజంతే సాత్వికా దేవాన్. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాన్ చాన్యే తేషాం యజంతే తాం. నెక్స్ట్ 6 నుంచి చెప్పైతే. కర్షయంత శరీరస్థం. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః చైవాంత శరీరస్థం తాన్ వక్ష్య నాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధా భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వం బలారోగ్యం. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః. దీర్ఘం. సుఖ ప్రీతి వివర్ధనాః రక్ష రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియాః కట్వం లవణాద్యుష్ణ తీక్ష్ణ రూక్ష వివర్ధనః విదాహినః సాత్విక రాజసీ చైవ. ఆహారారాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. గుడ్. సరేనా? సరే మేడం, బాగా చెప్పినావా? వెరీ గుడ్. నేర్చుకోవాలా, నెక్స్ట్ క్లాస్ ఇంకా నేర్చుకోవాలా. సరేనా? సరే మేడం మేము పెట్టింది. ఓకే మేడం, జ్యోతి మేడం. ఓకే మేడం, లాగౌట్ చేసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ అంతా అయిపోయింది? అందరిది అయిపోయిందా? అందరిది అయిపోయింది. ఎవరు? టాలెంట్స్ డే మర్చిపోయాను. ఎవరెవరు ఈరోజు టాలెంట్స్? సార్ హంసిక మళ్ళీ వేరే ఎవరు? సార్ హంసిక మళ్ళీ నేను ప్రీతం. ప్రీతమ్మా. ఫస్ట్ హంసిక చేయనైనా ప్రీతం చేస్తారా? ఎవరు చేస్తారా? మీరిద్దరు బంధువులే. మీరిద్దరు బంధువులే, మీరే డిసైడ్ చేయండి ఎవరు చెప్తారు. సార్ నేనే చేస్తాను సార్. నువ్వే చేస్తావా? చేసేమ్మా. ఏం చేస్తావు? మనం ఇంట్రడ్యూస్ చేసుకో ఫస్ట్. ఏం చేస్తావో చెప్పు. Yes sir. My name is Hamsika. I am studying 8th standard in LRG Vidyalayam. I live in Hindupur. Today I am going to solve brain beta within 1 minute. This is one of the main mind game, and I'll remind one marble at the last. 1 minute. సార్ ఇది కొంచెం కష్టం అయితే నాకు తెలుసు, ఒకటి వరకు సాల్వ్ చేసి. కానీ అమ్మాయి చేస్తుంది, హంసిక చేస్తుందంట. చెప్పమ్మా. ఏం సాల్వ్ చేస్తావు హంసిక? నాకు ఏం సాల్వ్ చేసి నాకు రాదు అది. ఏం ఏం సాల్వ్ చేసేది? బ్రెయిన్ బీటా అంటే ఏమి సార్? గోలీ పెడతాము కదా సార్, ఒక సర్కిల్ లో గోలీ పెడతాం. ఇప్పుడు తెలుసు చెప్పమ్మా, చేయమ్మా.
కెమెరా సరిగ్గా కనపడలేదు అనుకున్నా. ఇప్పుడు కనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. సార్ మీరు కూడా టైం పెట్టుకోండి సార్ 1 minute లో కంప్లీట్ చేసేస్తాను. చేస్తావా? చేసి అయితేను. వెరీ గుడ్. అట్లానా? ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు చేస్తుంటే అర్థమైంది నాకు. మేము చిన్నప్పుడు పులిగట్ట అని ఆడుకునే వాళ్ళము. పులిగట్ట అని మీకు వస్తున్నారో మరి, విన్నారో లేదో మరి. పులిగట్ట అని 4 పులులు 16 మేకలు ఉంటాయి. ఆట ఆడేవాళ్ళం మేము. మరి ఆ ఆటలో ఇట్లాగే ఆడతాం మేము. అప్పుడు చూసుకుందాం నేను. మరి ఇప్పుడు నేను ఇంతవరకు దీన్ని ఇలా చేస్తారనే తెలియదు. దీన్ని బ్రెయిన్ మీటా అని పేరు పెట్టినారా దీనికి? బాగుంది. వెరీ గుడ్. బాగా చేసావు. వెరీ గుడ్, బాగా చేసావు. Very nice, Hamsika. ఇది మనకు మన ఆటల్లో ఉంది కదా, మన ఆటల్లో ఆటల్లో ఇది ఉంది. పులిగట్ట అనేసి. పులిని కట్టేయడం అనమాట. ఎలా కట్టేయడం అనే దానికి ఎప్పుడైనా మాకు చెప్పిస్తారా సార్? పులిగట్టనా? పులిగట్ట ఎలా దీంట్లో ఎలా చెప్పిస్తాను? నేను ఒకసారి ఇక్కడ చూస్తాను సార్. నేను ఇంట్లో సరే చూస్తాను, సరిగా ఇక్కడ దీంట్లో చూపించడానికి అవుతుందా లేదా చూస్తాను. ఊరికే ల్యాప్టాప్ లో కిందకి చూపించండి సార్, ల్యాప్టాప్ స్క్రీన్ ని. ఎప్పుడన్నా చూస్తాను సార్. నేను ఒకసారి దాన్ని చూపించి నేను వస్తుందా లేదా చూసేసి చేస్తాను. ఎవరో మాట్లాడుతున్నారు? ఎవరు? నంది శ్రీరాక్షేమో మాట్లాడుతున్నారు. ఏమమ్మీ? బాయ్. వెరీ గుడ్. ఓకేనమ్మే. బాగా చేసినావమ్మా హంసిక, బాగుండింది, చాలా బాగుంది. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి అబ్బా, అందరూ మ్యూట్ చేసుకోండి. హంసిక బాగా చేసినావు, వెరీ గుడ్, బాగుంది. నేను ఈ రోజే ఫస్ట్ టైం చూసినాను దీన్ని. సరే, వెరీ గుడ్. వెరీ గుడ్. నువ్వేం చేస్తావు ప్రీతం? సార్ నేను ఈరోజు రూబిక్స్ క్యూబ్ చేస్తాను సార్. అందరికీ నమస్కారం. నేను ఆర్ఎంఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మిక్స్డ్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తాను. ఏ ఊరు? బెంగళూరులో ఉంటాను సార్. బెంగళూరులో ఉంటావు, వెరీ గుడ్. చెప్పు. ఈ రోజు నేను 3x3 మిక్స్డ్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తాను సార్. చేసే. మరి ఎన్ని నిమిషాల్లో చేస్తావు దాన్ని? సార్ క్లోజ్ టు 1.5 minute లో చేస్తాను సార్. అంతే, వెరీ గుడ్. 2 నిమిషాలు అనుకో, పని చేసే, పర్వాలేదు. నేను టైం కూడా చూసుకుంటా, చూద్దాం. సార్ స్టార్ట్ చేసిన చేసేయి.
సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? బాగా నచ్చింది. ఒక నిమిషం మీద కొంచెం ఎక్కువైంది అంతే. బాగా చేసేసా. వెరీ గుడ్. థ్యాంక్ బాగా యూ చేసావే. బాగా ఎలా చేసావు? వెరీ నైస్ ప్రీతం. వెరీ వెరీ నైస్. నైస్ ప్రీతం. థ్యాంక్ యూ సూపర్ ప్రీతం. చాలా బాగుంది. వాడికి వస్తుందా? విరాట్ కూడా వస్తుందా? ఇది సార్ రాజ్ సార్ వానికి. నేర్పించేసి వాడికి కూడా ఓకే నేర్చుకుని సార్. నెక్స్ట్. సరే ఓకే. బాగా చేసినావా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. మరి ఈరోజు భగవద్గీత వరకు అయిపోయింది. మరి టైం అయిపోయింది, వెళ్ళిపోదామా లేకుంటే మనం చెప్పుకుందామా? 8:20 అయింది. వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం సార్. చెప్పుకుందామా? భారతీయ వైభవం ఇష్టం సార్. అది కదా మరి, మేము ఇక భోజనం పోతుంది కదా, అందరూ భోజనం చేయాలి కదా, మరి మీరంతా అందరు పిల్లలు కదా. ఒకటి చెప్పింటాను. నెక్స్ట్ క్లాస్ లో ఎవరైనా చెప్తే చెప్పండి. ఒకటి మొన్న పౌర్ణిమ వచ్చింది కదా, పౌర్ణిమ, లాస్ట్ పౌర్ణిమ. వాట్ ఈస్ ద మంత్ దిస్ మంత్ అకార్డింగ్ టు ఇండియన్ క్యాలెండర్? ఆశ్వయుజ మాసం. ఆశ్వీజ మాసం కదా. ఆశ్వీజ శుక్ల పౌర్ణిమ. ఆ రోజు ఏమో గొప్ప ఈవెంట్ ఒకటి జరిగింది అనమాట. అది ఏమైనా తెలిసిన ఎవరికైనా? ఆశ్వీజ శుక్ల పౌర్ణిమ. ఎవ్రీ ఇయర్ దేర్ ఈస్ ఎ ఫెస్టివల్. Normally we don't celebrate that festival. Maharashtra they will be celebrating, and Andhra, some parts of Andhra also they will be celebrating. That vratam is called Kojagari vratam. Anybody knows it? విన్నారా ఎవరైనా? కోజాగరి వ్రతం లేదు సార్, వినలేదు. వినలేదా? నేను చెప్పనా దాని గురించి చిన్న కథ చెప్తాను. ఓకే సార్ చెప్పండి. కోజాగరి వ్రతం అంటే ఏమంటే, ఎవరైనా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి, పర్వాలేదు. కోజాగరి వ్రతం అని ఒక వ్రతం. ఆ రోజు ఏమంటా అంటే, లక్ష్మీదేవి, ద గాడెస్ ఆఫ్ లక్ష్మి, విల్ బి కమింగ్ అట్ నైట్ 12 o'clock టు బ్లెస్ ద పీపుల్. పీపుల్ని బ్లెస్ చేసేదానికి నైట్ 12 o'clock లో వస్తుందంట ఆమె. కోజాగరి. అప్పుడు వచ్చి ఏమంటుందంటే, ప్రతి ఇంటి ముందుకు వచ్చి కోజాగరి కోజాగరి అని అరుస్తుంది అనమాట. అంటే ఎవరు నిద్ర లేచినారు నరుస్తుందంట. కోజాగరి కోజాగరి నరుస్తుందంట. అప్పుడు ఎవరు లేచింటే వాళ్ళ ఇంట్లోకి వస్తుందంట ఆమె. వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఆ రోజు ఏం చేస్తుందంట అంటే, ఆమె షీ విల్ బ్లెస్ యూ. ఆ రోజు మనం 12 గంటల వరకు వేయడానికి కష్టం అవుతుందంటే, ఆ రోజు ఈవెన్ యూ కెన్ ప్లే డైస్, జూదం ఆడచ్చు. అంటే ఈ కాలంలో ఇది అంటాం కదా, కార్డ్స్ అంటాం కదా, కార్డ్స్ ఆడుకొని కూడా మనం లేచిండొచ్చినట్ట. అంటే ఏమన్నా చెడ్డ పని చేసి కూడాను యూ కెన్ వేకప్ అప్ టు 12 o'clock జస్ట్ టు రిసీవ్ లక్ష్మి అని చెప్తారనమాట. సో నార్మల్ గా ప్లేయింగ్ ఆఫ్ డైస్ కానీ, ప్లేయింగ్ ఆఫ్ కార్డ్స్ కానీ, ఫర్ బెట్టింగ్ సంథింగ్, అంటే పెట్టి ఏమన్నా ఆడితే కదా, దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ కదా. ఈవెన్ దెన్ దట్ ఈస్ పర్మిటెడ్ ఆన్ దట్ డే అని చెప్తారనమాట. మహారాష్ట్రలో ఇది చేస్తారనమాట. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఏం చెప్తారంటే, ఇప్పుడు మహారాష్ట్రలో వస్తారా సార్ ఓజాగరి అని అక్కడ? కోజాగరి అని వస్తారంట ఆమె. కోజాగరి అని వస్తారంట. అప్పుడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ డైస్ ఆల్సో ఇట్ ఈస్ ఓకే. నువ్వు లేచింటే చాలు. అందరికీ కనిపిస్తారా సార్? ఆ రోజు కనిపిస్తారు. ఆ రోజు కనిపించి ఆమె వచ్చి ఇంటికి వచ్చి మనకు అంతా మంచి చేసిపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. ఆ రోజు వస్తుంది అని చెప్పేసి. కనిపించకపోయినా అట్లీస్ట్ మన డబ్బులన్నా వస్తాయి. ఆమె కనబడకపోతే కూడా ఇంటి నిండా డబ్బులు ఉంటాయి ఆ రోజు. సో కోజాగరి వ్రతం. దీనికి ఒక చిన్న కథ ఉంది. అనంగా వన్స్ అపాన్ ఎ టైం, వినయ ఇస్ దేర్ నో, షీ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు. సో వన్స్ అపాన్ ఎ టైం దేర్ వాజ్ ఎ బ్రాహ్మిన్. It's okay, sir. You can tell in little Telugu. You can Okay. translate the sentence In between Telugu, It's okay, sir. English, both I will be telling. అనగా ఒక బ్రాహ్మణుడు. There was a Brahmin. Okay, sir. He was having a wife. ఒక పెళ్ళాం ఉండింది. ఆమె వెరీ గయ్యాళి అంటే ఎప్పుడు she will be blaming that husband. He will be blaming the husband. He will be quarreling with the husband. అట్లా ఉండేదంట. అట్లా ఉంటే ఏమైపోయిందంటే, ఈ బ్రాహ్మణుడు ఏమో చాలా బీదవాడంట. వెరీ పూర్ మ్యాన్. దట్ లేడీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సమ్ హార్మ్ టు హిమ్. నాట్ హార్మ్, క్వారలింగ్ విత్ హిమ్. ఒకరోజు ఆమె షీ హాస్ టేకన్ ఎ ప్లెడ్జ్, ఒక శపథం చేసిందంట. ఏమంటే, ఐ విల్ టాక్ టు యూ ఓన్లీ వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, అదర్వైజ్ ఐ డోంట్ టాక్ టు యూ అనిందంట. తర్వాత ఇంకా ఏం చెప్పిందంట అంటే ఆమె, వాట్ ఎవర్ యూ టెల్ ఐ విల్ నాట్ ఫాలో ఇట్ అని ఆమె చెప్పిందంట. అప్పుడు వీడు ఏమన్నా చెప్పనులే, ఇంట్లో కాఫీ చేయంటే కాఫీ చేయదంట, ఒక టీ చేయంటే కాఫీ చేస్తుందంట, కాఫీ చేయంటే టీ చేస్తుందంట, అలా చేసేదంట ఆమె.
అప్పుడు ఏమైపోయిందంటే అంటే అతను ఫ్రెండ్ని అడిగినా అంట, ఏం రా ఇట్లా అయిపోయింది నా పరిస్థితి, వాట్ ఐ షుడ్ డూ అంటే వాడు సజెషన్ ఇచ్చినా అంట, వాట్ ఎవర్ యూ డోంట్ వాంట్ దట్ యూ టెల్ అని చెప్పినా అంట, నీకు ఏది వద్దో అది చెప్పు, ఆమె చేస్తుంది అని చెప్పేసి. వాడు ఏం చేసావంట, రోజు వచ్చారంట, ఈ రోజు డోంట్ కుక్ ఇది బీన్స్ అంటే ఆమె షీ విల్ కుక్ బీన్స్. అట్లా వీడికి ఏం కావాలో దానికి వ్యతిరేకంగా చెప్పేవాడు అంట వాడు. అలాగే నడుపుకుంటూ పోతున్నా అంట. ఒకరోజు ఏమైందంట అంటే హిస్ ఫాదర్స్ సెరమనీ టుక్ ప్లేస్. ఎవరి మన ఇయర్ సెరమనీ అవుతుంది కదా, ఆ సెరమనీ అయిందంట. అప్పుడు ఏం చేశాడంట అంటే ఇతను వచ్చేసేసి వాళ్ళ ఫాదర్ కు మరి ఆ రోజు అంతా ఇది పెట్టాలి కదా, మరి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, తర్వాత మిగతా కాకి చిన్న పిండం పెట్టాలి, అవన్నీ ఉంటుంది కదా, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఆ రోజు నిన్ను. ఆ రోజు ఏం చేశాడంటే, ఈ రోజు మా నాన్న డెత్ సెరమనీ వచ్చింది, ఈ రోజు వీ డోంట్ డూ ఇట్ ఇన్ ద హౌస్ అన్నట్ట. అప్పుడు ఆమె వీ విల్ డూ ఇట్ అనిందంట. ఆమె డోంట్ గివ్ ఫుడ్ టు బ్రాహ్మిన్స్ అన్నట్ట. షీ హాస్ గివెన్ ఫుడ్ టు బ్రాహ్మిన్స్ అంట. సో ఆ రోజు హీ వాజ్ హ్యాపీ, ఎందుకంటే వాట్ ఎవర్ హీ వాంట్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అని ఊరికే చెప్తున్నాడు అట్లా. చివరికి ఏమన్నట్టే హీ వాజ్ వెరీ హ్యాపీ, ఇన్ దట్ హ్యాపీ మూడ్ హీ టోల్డ్ వీ గివ్ దిస్ పిండాస్ టు కౌ అన్నట్ట. అంటే ఆవుకి పెడతాం కదా, ఆవుకు పెడదామన్నట్ట. అప్పుడు ఆమె ఏమనిందంట, నో నో వీ డోంట్ పుట్ టు కౌ అని చెప్పేసి దాన్ని ఎత్తుకుపోయేసి షీ పుట్ ఇట్ ఇన్ ద ఫ్లోర్, పారేసిందంట. అప్పుడు వాడు చాలా బేజారైపోయిందంట, ఓ నేను చాలా పొరపాటు చేసినాను అనుకునేసి, ఇలా కాదు నేను ఎలాగైనా ఐ హ్యావ్ టు అర్న్ మనీ అనుకున్నా అంట. అనుకునేసి వెంట ఫారెస్ట్ అంట. ఫారెస్ట్కి వెళ్ళేసి ఆ ఫారెస్ట్ లో ఆయన చాలా బాధపడుకుంటుంటే అప్పుడు 3 నాగ కన్యాస్ కేమ్ దేర్. నాగ కన్యాస్ అంటే సర్పెంట్ లేడీస్ కేమ్ దేర్ అంట, ముగ్గురు. వాళ్ళు ముగ్గురు వచ్చి ఆ రోజు ఏం చేశారంటే అంటే రాత్రి ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ అంట. పూర్ణిమ రోజు దేవర్ ప్లేయింగ్ డైస్ అంట. అక్కడ దే వాంట్ టు ప్లే ద డైస్. ఫర్ ప్లేయింగ్ ద డైస్ 4 people are required. Only 3 ladies are there. So what they told is that you please come here అని ఈయన ఇన్వైట్ చేశారంట. బట్ ఈయన చెప్పారంట, మరి ప్లేయింగ్ డైస్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నట్ట, తప్పు కదా అన్నట్ట. లేదు ఈరోజు నువ్వు చెయ్యి, ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మనీ అన్నారంట వాళ్ళు. అప్పుడు ఈయన ఏం చేశాడంట అంటే మొదట వినలేదంట ఈయన. దే ఇన్సిస్టెడ్ యూ కమ్ అని. ఆయన ఈయన పోయి కూర్చున్నా అంట. Sir, will they do that for getting money, that vrata? We have, for getting money we have to do this vratam. This is very much in practice in Maharashtra. If you go to Mumbai, Pune and other places, it will be there. So అప్పుడు ఏమైందంటే అంటే ఏం చేసి అంటే వాళ్ళ దగ్గర కూర్చొని he was playing dice. In the dice he lost everything. Whatever he was having, he lost everything. Then they started telling, మీ ఇంట్లో ఉండే ఆస్తిని పెట్టు, మీ ఇంట్లో ఉండే ఇంకేమన్నా ఇల్లు పెట్టేసాయి అని. He was pledging everything. My house, it is pledged, it is lost. My money, whatever that is there, that is pledged, it is gone. He lost everything. అప్పుడు ఏమైపోయిందంట అంటే 12 o'clock అయిందంట. 12 o'clock అయినప్పుడు సడన్ గా అప్పుడు శ్రీ మహావిష్ణువు మరి లక్ష్మీదేవి వస్తున్నారంట. వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైందంట అంటే మరి వీళ్ళని చూశారంట, చాలా బ్రాహ్మణుడు, హీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్. సో దే కేమ్ డౌన్. వచ్చేసేసి కోజాగరి అన్నారంట. నేను లేచినాను ఉన్నట్టు ఇతను, నేను లేచి నేను ఉన్నాను ఉన్నట్ట. అప్పుడు ఆమె వచ్చేసి లక్ష్మీదేవి ఐ విల్ బ్లెస్ యూ అని చెప్పేసి ఆయన బ్లెస్ చేసి ఏం చేసిందంట అంటే షీ ఆస్క్డ్ దట్ నాగకన్య కాస్ట్ టు మ్యారీ హిమ్. వీళ్ళని ఇతన్ని పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళ ముగ్గురు, మళ్ళీ లక్ష్మీదేవి చెప్పింది కదా, ముగ్గురు ఇతన్ని పెళ్లి చేసుకున్నారంట. దండిగా డబ్బులు వచ్చేసాయంట ఇతనికి. అప్పుడు ఇతని ఇంటికి వస్తే హిస్ వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ అంట, వెరీ హ్యాపీ. అండ్ హీ రిసీవ్డ్ ద నాగకన్య కాస్ట్ ఆల్సో, బికాస్ సర్పెంట్ లేడీస్ కదా, గ్రేట్ దేవతా కన్యాస్. సో దేవతా పీపుల్ షీ ఇన్వైటెడ్ అండ్ దే వర్ హ్యాపీ అని చెప్పేసి ఆ రోజు ఈవెన్ ఇఫ్ యూ ప్లే డైస్ ఆల్సో ఇట్ ఈస్ ఓకే అని చెప్పేసి మహారాష్ట్రలో ఆ రోజు ఎవ్రీబడి విల్ బి ప్లేయింగ్ డైస్ అంటిల్ 12 o'clock. నేను చూశాను దీన్ని మహారాష్ట్రలో అలా చేస్తుంటారు అనమాట. అది కోజాగరి. ఆ రోజు మన క్లాస్ లేదంతో చెప్పలేదు దీన్ని, కోజాగరి వ్రతం అంటారు అనమాట. దీన్ని కొన్ని సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ బీయింగ్ డన్. Different varieties of pujas we are having now, vratams we are having, pujas we are having. This is also one of the vratas which we are having. Sir, did they benefit something from that, sir? Huh? Did they have some benefit from that? It is a belief in Maharashtra. The belief is there, no, because we do Varalakshmi puja. Why we do? Believing that Varalakshmi will be appearing on that day and she will be giving, blessing us a lot of money. Sir, we celebrate Lakshmi Puja is to be grateful, thank Lakshmi. Thank Lakshmi and also And invite her. Invite her for our houses, no, like home. that. Yes.
To Invite her her to our house. No, like that. It is a belief. So Balipadyama is there, and the Balipadyama day we will be inviting Bali Chakravarti, believing that Bali Chakravarti will be coming on that day. Kada. So like that, this is also one of the strong beliefs in Maharashtra. Sir, these many years they have followed it and came, sir. Like, did they get to know anything? Like, did they get some money and all? Because here all this no data analysis will be there. No any data, no data analysis will be done. Statistical data will not be there. No. What we do is that people will be believing, people will be doing this. So like that. But here also Varalakshmi Vratam we are doing, Saraswati Puja we are doing. If we do Saraswati Puja, how many people are intellectual and how many people are not intellectual? Because nobody has done any statistics. No, we don't know it. Like that, this is a great strong belief. But belief will be running the people. No, belief, on the basis of belief, people will be going. So here also, this is one of the greatest beliefs. That is their Kojagari Vratam. That is just like that. This is why this is told means because in Hindu Sanatana Sampradaya, we are having so many systems, traditions, beliefs, and all these things are ultimately for the purpose of doing some good. Belief, God we will be doing. On that day, some exception is given for playing of dice also. It's in a story anamata. But ఈరోజు ముగిద్దామా అయితేనా? క్లోజ్ చేద్దామా? ఎవరన్నా లక్ష్మీదేవి పూజాగది అని చెప్పేది విన్నారా సార్? లక్ష్మీదేవి పూజా గది చెప్పేది విన్నారా సార్? చూసామని ఎవరు చెప్పలేదు. మరి చూసామంటే లక్ష్మీదేవి ఇప్పుడు కలియుగంలో ఏమంటారంటే, మరి కలియుగం కన్నా ముందు యుగం ఉంది కదా, మరి పాండవుల యుగం ఉంది కదా, పాండవులు ఉన్నప్పుడు యుగంలో, ద్వాపర యుగంలో అప్పుడు గాడ్స్ విల్ బి కమింగ్ టు అర్త్ అండ్ గాడ్స్ విల్ బి మింగ్లింగ్ విత్ పీపుల్ కదా. అవును సార్. Sir, will they come in their actual form or in form of other people? They were coming in the form, some form they will be coming in ద్వాపర యుగం. కలియుగంలో ఏమైపోయిందంటే, కలి ఆఫ్టర్ ది ఎంట్రీ ఆఫ్ కలి, బ్రహ్మదేవుడు చెప్పిన అంట, here afterwards you cannot appear in your own forms. What you can do is that you can appear in some other form and bless them అనేసి. మనకు ఎదురుగా ఎవరో ఇంటికి వచ్చిన బిచ్చగాడు ఉంటాడు కదా, ఎవరన్నా, the person who is coming and begging for food, he may be one of the devata, we don't know, for testing us. There is some other friend, he may be God, in the form of God may be coming in that form. కాబట్టి దైవం మానుష రూపేణ అంటారు కలియుగంలో. దైవం మానుష రూపేణ అంటే God will be coming in the form of Manusha only. దైవం God మానుష రూపేణ means human form. మానుష అంటే ఇక్కడ బ్రాడ్ గా అర్థం చేసుకుంటే ఎనీ ఫామ్. మానుష రూపేణ అంటే మనుష్య రూపంలోని. What we have to understand is that Manusha Rupa, again he may be a beggar, he may be a rich person, and he may be your friend, or he may be your neighbor, or he may be your enemy also. Sometimes enemies also will be doing good unknowingly. వాళ్ళు ఏదో చేస్తారు, with enmity they will be doing, that may be blessing for you. Suppose an enemy is there in your class, there may be some enemy always quarreling with you or finding fault with you. By virtue of that, you may be correcting yourself and you may become a good citizen, or you may be correcting your pronunciation. Suppose you don't know, so somebody will be always criticizing you for some reason. That reason you may correct it, so that enemy is also sometimes good kada. So atla daivam manusha rupena ante he may come in the form of enemy also, he may come in the form of a beggar, he may come in the form of any other form kada. అందుకోసం దైవం మానుష రూపేణ కలియుగంలో. మరి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది? Sir, my mom tells ఆ her టైంలో God lives in God lives in all human beings. Sir? No? all good persons' hearts, sir. All good, bad, everybody, God will be there. That is there. That is a good person, bad person yes, also God will be there. Sometimes bad people will be doing good to us. That is there, no? Sometimes you will not do anything. Suppose one person may not be knowing even a single shloka. Somebody will come knowing only 10 shlokas. He will tell, hey, I know 10 shlokas, you don't know anything. You are nothing. Like that. Then what you will do? You will go home with all vengeance. What you do? You learn 20 shlokas. So your enemy has helped you in that way.
So sometimes it happens. For me, it happens in that way only. What happened is that I was in some insurance industry. I was there. Subsequently, I did my PhD and joined for a college, university. I joined. One professor asked me, "You don't know anything. You have not written any single article." He actually point blankly he told. Then I took it a challenge and started writing. Sir, I crossed some 60 articles I completed, and he is still 20 only. Like that. Sometimes enemy will help you. So enemy is, we should know, the enemy is also like God only. Then God comes in the form of an enemy. సార్ మీకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది ముంబై పోయినప్పుడా సార్? ముంబైలో నేను చూసినాను, పూనాలో చూసినాను. పూనాలో ఉన్నాను నేను కాలము. యా టైంలో సార్? ఇన్ ద సెన్స్ యష్లా అయ్యింది అది అంటే వెళ్ళలోనే. ఎవ్రీ హౌస్ దే విల్ బి ప్లేయింగ్ డైస్ అవ్వద్దు. ఓపెన్ గా కూర్చొని బయట తట్టి కూర్చొని ఆడుతుంటారు అనమాట. ఓపెన్ ఇప్పుడు మనం గుజరాత్ కి వెళ్తే దాండియా డాన్స్ చేస్తుంటారు కదా. గుజరాత్ లో నేను ఉన్నా కొంతకాలం, 1 year ఉన్న గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే, నేను ఒక రోజు పెద్ద అపార్ట్మెంట్ లో నేను ఒక రూమ్ లో ఉండేవాడిని. పైన అపార్ట్మెంట్ లో రెంట్ తీసుకొని ఉండేవాడిని. తీసుకున్నప్పుడు ఒక రోజు ఏమైపోయిందంటే, కిటికీలో రాత్రి చాలా శబ్దమైంది అనమాట. అహ్మదాబాద్ లో చాలా శబ్దమైనప్పుడు ఏమి ఇంత శబ్దం అవుతుంది అంటే, అంత ఇది మనం కోలాట వేస్తాం కదా, కోలాట వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఏం కోలాట అని కిటికీ తీసి చూస్తే లేడీస్ జెంట్స్ అంతా గుండుగా తిరుగుతున్నారు అనమాట రాత్రి అంతా. మరి ఎంతసేపు తిరుగుతున్నారంటే తెల్లవారే వరకు తిరిగినారనమాట రాత్రి అంతా. ఏమిది అనుకున్నాను, అదే ఏదో వాళ్ళ ఫెస్టివల్ డే అనుకున్నాను. నాకు అప్పుడు ఈ వేళ అలా ఫెస్టివల్ ఉంటుందని కూడా నాకు తెలియదు. నెక్స్ట్ డే మళ్ళీ రాత్రి అలాగే జరిగింది. వాళ్ళు 10 days చేస్తారు అలాంటిది. అప్పుడు నేను కూడా కిందికి పోయి చూశాను. అప్పుడు ఏమిది అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, దాండియా డాన్స్ ఇది, మరి దసరాలో 10 days చేస్తాం మేము ఉన్నారనమాట. సో అప్పుడు నేను చూశాను అనమాట. నేను రావచ్చు మీ డాన్స్ లేకుంటే రండి అన్నారు. నాకు 2 కట్టెలు ఇచ్చారనమాట, 2 sticks ఇచ్చారు. ఆ 2 sticks తీసుకొని నేను కూడా దాంట్లో దూరేశాను అనమాట. దూరేసి నేను కూడా కాసేపు ఎగిరేసి వచ్చేసాను. అలా మహారాష్ట్రలో నేను అలా చూశాను. మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు బయటకు వచ్చి 11 గంటల 9 గంటల 11 గంటల నుంచినే 10-10:30 నుంచినే హోటల్స్ లో కూడాను అందరూ ఆడుతున్నారు అనమాట. ఎందుకు ఆడుతున్నారు మరి హోటల్లో కూర్చొని ఆడుతున్నారు కదా భోజనం చేయకుండా అంటే, ఈ రోజు ఆడతారు అన్నారు అనమాట. ఎందుకు ఆడతారు అని అప్పుడు విచారించుకుంటే, మరి ఇలా లక్ష్మీదేవి వస్తుంది అది ఇది అని చెప్పారనమాట. అప్పుడు నేను దాని గురించి కాస్త ఏమిటి అని గూగుల్లో సెర్చ్ చేసి కోజాగిరి వృత్తం ఏమి అది అనుకోండి అలా ఆడినారు అని అనుకోండి, అంటే నేను వాడిని ఇలా చేయరాదు అని చెప్తాను లేదు, ఊరికే చెప్తాను కదా. ఆడినారు అని అనుకోండి, అని పెట్టేస్తారు ఇల్లు మొబైల్ అన్ని పెట్టేసి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. తర్వాత సడన్ గా లక్ష్మీదేవి రాలేదంటే ఏమైపోతుంది సార్? వాళ్ళకి అన్ని ఇచ్చేస్తారు. బిలీఫ్ ఉంది కదా, బిలీఫ్ ఏమైపోతుందంటే, ఒకసారి బిలీఫ్ గ్రేటెస్ట్ మూవర్ ఆఫ్ ద పీపుల్. అంతే. బిలీఫ్ లేకపోతే మనిషి బతకలేడు కదా. మనం ఏదో రేపేమో గొప్పగా జరుగుతుంది అని మనం ఏమో చేస్తుంటాం. రేపటి ఉంటామో లేదో మనకి తెలియదు కదా. సో వెన్ వీ విల్ డై వీ డోంట్ నో. ఈవెన్ దెన్ వీ విల్ బి డూయింగ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏమో జరుగుతుంది. మనం ఇంత నేర్చుకుంటున్నాం, మరి ఎంతకాలం ఉంటామో ఏమో తెలియదు కదా. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. లక్ష్మీదేవి లాగి ఆ టైంలో వచ్చినారా సార్? నేను చేయలే కదా, నేను చూద్దాం ఆడలే. నేను అప్పుడు డైస్ ఆడలే. నేను డైస్ ఆడితే మాత్రమా సార్ అది? డైస్ ఆడాలంట వాళ్ళకి. డైస్ ఆడాలి ఆ రోజు. డైస్ ఆడి లేచిండాలన్నమాట. అలా అలా ఆడాలని చెప్తారనమాట. లేకపోతే ఊరికే కూడా వాళ్ళ బిలీఫ్ అట్లా నిరుద్దు. వాళ్ళు ఏంటంటే బిలీఫ్ ఏమిటంటే, ఆ రోజు ఆడుకుంటూ కూర్చోవాలన్నమాట. రాత్రి 12 గంటలకు వస్తున్నా నేనే అట్లా. సరే ముగిచేద్దామా? ఇప్పుడు 8:45 అయింది. మరి క్లోజ్ చేద్దామా? కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, sir. Bye, sir. నెక్స్ట్ క్లాస్. Bye, sir. ఓకేనప్పా. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం అయితే.